హలో అందరికి. మేమైతే నిన్న మా అమ్మమ్మ వాళ్ళు సమ్మక్కం చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళుంటిమి. ఇక ఈ రోజు అయితే మా బావ, మా అన్నయ్య, మామయ్య, మా అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి తలకాయ కూర వండుతారు. ఇక ఈ కూర అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఎప్పుడైనా మా పెద్ద అప్పును మా డాడీ వంట చేస్తారు. ఫస్ట్ టైం మా బావును మా అన్నయ్య చేస్తారు. మరి ఇక వీళ్ళనైతే మధ్య మధ్యలో ఎంటర్టైన్ చేయాలని మా డైస్ గాడు అయితే ఇక పొట్టు ఎగురుతాండు. మాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మస్తు ఇష్టం. నేను మా అన్నయ్యనైతే సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఊకే పోయేటోళ్ళం అక్కడికే. తలకాయ కూర అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా బావకైతే ఫుల్ ఇష్టం. మా బావకి, మా మామయ్యకి, మా డాడీకి అయితే ఫుల్ ఇష్టం ఈ తలకాయ కూర అంటే. ఇక మా వాళ్ళందరూ కర్రీ చేస్తుంటే మా డైస్ గాడు అయితే మా డాడీ దగ్గరనే కూర్చున్నాడు. మా అమ్మమ్మ వాళ్ళకైతే చాలానే నాటుకోళ్ళు ఉన్నాయి. నిన్న మేము బెన దగ్గర నుంచి అయితే మా చిన్నోళ్ళు ఇద్దరైతే వాటి కోసమే ఎదురుతారు. అవి ఎక్కడుంటే అక్కడికి. ఇక ఇంతమంది కర్రీ చేసిన తర్వాత నేను కూడా ఒక చెయ్యకుంటే ఎట్లా, నేను కూడా పోయి కర్రీని అయితే కలిపిన ఒకసారి. నేనైతే ఈ అద్భుతాన్ని చూడడం మొదటిసారే. వీళ్ళిద్దరు కలిసి కుకింగ్ చేయడం అయితే ఇది ఫస్ట్ టైం. అందులో మా అన్నయ్య కర్రీ చేస్తుండంటే నాకైతే ఒక షాకింగ్ లానే ఉంది. ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక దగ్గర కలిసినప్పుడు టైం స్పెండ్ చేస్తే సూపర్ అనిపిస్తుంది కదా. ఇక ఈ కూర చేసుకున్న అయితే మా వాళ్ళు మధ్య మధ్యలో కడుపులో ఏదో ఒకటి ఎత్తనే ఉన్నారు. ఇక కడుపులో ఏదో ఒకటి ఎత్తే మనం ఎంతసేపు అయినా ఆకలి కాగచ్చు కదా అనుకున్నారు కావచ్చు పాపం వీళ్ళు. ఒక పక్కన మా మామయ్య బోటి క్లీన్ చేస్తుంటే ఇంకో పక్కన మా బావనైతే మంటతో పెద్ద యుద్ధమే చేస్తాడు. అటు ఇటు తిప్పల వాడైతే కర్రీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసిర్రు. ఇక మా తాతనైతే అప్పాలు తీసుకొచ్చి మా బావకి ఇస్తాడు తిను బిడ్డ అని. ఇక కర్రీ అయిపోవడంతోనే మా మామయ్యనైతే ఇక్కడ బోటి కర్రీ చేసుడు స్టార్ట్ చేసిండు. మా మామయ్య తోడు మా అత్తమ్మ కూడా జాయిన్ అయింది కర్రీ చేయడానికి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.